హలో మూవీ లవర్స్. బుల్లెట్ ట్రైన్ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేది జపానే కదా. రాకెట్ స్పీడ్తో రయ్యన దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లో బాంబ్ పెడితే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్తో లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన జపనీస్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లరే బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ 1975లో వచ్చిన ద బుల్లెట్ ట్రైన్ అనే మూవీకి రీమేక్. లీడ్ రోల్స్లో సుయోగి కుసనాగి, కనాటా హసోడాలతో పాటు నాన్, మచ్కి ఓనో, తముకి సైతో, జున్ కనామే, హనా టొయోషిమా, సతోరో మతుసువోలు క్రూషియల్ రోల్స్ చేసిన ఈ మూవీకి డైరెక్టర్ షింజీ హిగుచి. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 10 minutes. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ టూ. 300 ప్యాసింజర్స్ కంటే ఎక్కువ మంది జర్నీ చేస్తున్న ఒక బుల్లెట్ ట్రైన్లో బాంబు పెట్టానని, ట్రైన్ స్పీడు 100 km/h కంటే తగ్గితే ఆ బాంబు పేలిపోతుందని, 100 బిలియన్ యెన్స్ ఇస్తే దాన్ని ఎలా డిస్పోజ్ చేయొచ్చో చెప్తానని ఒక అజ్ఞాతవాసి రైల్వే హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఇది బెదిరింపు కాల్ కాదని నిరూపించడం కోసం తను ఇంకో ట్రైన్లో మరో బాంబు పేల్చి చూపిస్తాడు. దీంతో అప్రమత్తమైన గవర్నమెంట్ అఫీషియల్స్, రైల్వే డిపార్ట్మెంట్ సిబ్బంది ఆ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ ని సేవ్ చేయడానికి రెడీ అవుతారు. మరి వాళ్ళు ఆ ప్యాసింజర్స్ ని కాపాడగలుగుతారా? అసలు ఆ ట్రైన్లో బాంబు పెట్టింది ఎవరు, బాంబు ఎందుకు పెట్టి ఉంటారు అనేదే మిగతా కథ. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీలో పర్టికులర్గా ఇతనే హీరో అని చెప్పడానికి ఎవ్వరు ఉండరు. రియల్ లొకేషన్స్లో, రియల్ బుల్లెట్ ట్రైన్స్లో షూట్ చేయడం వల్ల మూవీ చాలా రియలిస్టిక్గా ఉంది. లేటెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్తో మూవీ విజువల్గా కూడా సూపర్ ఉంది. మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరి యాక్టింగ్ బాగుంది. ట్రాక్స్ని చేంజ్ చేస్తూ ట్రైన్ని హై స్పీడ్లో నడిపించడం, బాంబుని డిస్పోజ్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఆడియన్స్ని ఎగ్జైట్ చేస్తాయి. మూవీలో కంటిన్యూగా వచ్చే అదిరిపోయే ట్విస్టులతో ఆడియన్స్లో సస్పెన్స్ క్రియేట్ చేయడంలో ఈ మూవీ మేకర్స్ 100% సక్సెస్ అయ్యారు. కాకపోతే మూవీ కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా నాకైతే ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫైనల్గా చెప్పాలంటే ఓటీటీలోనే కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.